హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు క్యాబేజీ మంచూరియా తయారీ విధానాన్ని చూపించబోతున్నాను. ఇంట్లోనే మనం టేస్టీగా సింపుల్గా క్యాబేజీ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ముందుగా క్యాబేజీని ఇక్కడ 300 to 400 గ్రామ్స్ దాకా తీసుకున్నామండి. దీన్ని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకునేటప్పుడు మనకి వాటర్ వస్తుందండి. దాన్ని అంతా ఒక క్లాత్లో వేసేసి వాటర్ లేకుండా పిండి సిద్ధం చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం మంచూరియాకి కావాల్సిన ఉల్లిపాయని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టాము. అండ్ ఇక్కడ వచ్చి క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టాము. ఒకటి వెల్లుల్లి రెబ్బలు 6 తీసుకొని చిన్న చిన్న సన్న ముక్కలుగా తరిగి పెట్టాము. పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి సిద్ధంచుకోవాలి. అండ్ కొత్తిమీర 1 స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ముందుగా మనం క్యాబేజీలో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. కొంచెమే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మంచూరియాలో మనం గ్రేవీలో యాడ్ చేస్తాం కాబట్టి ఎక్కువ సాల్ట్ యాడ్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి మనం కార్న్ఫ్లోర్ పౌడర్ అండి. దీన్ని దాదాపు ఒక 5 స్పూన్స్ దాకా యాడ్ చేసుకోవాలి. బట్ ఇక్కడ మేము 5 స్పూన్స్ యాడ్ చేసినట్టు మీకు మేము చూపించలేకపోయాము. 5 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఆల్ పర్పస్ ఫ్లోర్ అండి, మైదా పిండి 2 స్పూన్స్ మైదా పిండిని కూడా యాడ్ చేసాము. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తాము. ఇవన్నిటిని బాగా మిక్స్ చేస్తూ మనం కలుపుకోవాలి. ఈ విధంగా మనం ముద్దని సిద్ధం చేసుకోవాలి. మీకు పలుచగా అనిపించినట్టయితే కొంచెం కార్న్ఫ్లోర్ లేదా మైదా పిండి అయినా మనం యాడ్ చేసుకోవచ్చండి. మనకి మంచూరియా బాల్స్ చిన్న చిన్నవి నచ్చిన సైజులో మనం ఈ ముద్దని బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా మనం తయారు చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ని ఒకటి దీనిలో వేసుకొని వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ బాల్స్ వేగటానికి కొంచెం టైం బాగానే పడుతుందండి. ఒక 2 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవాలి. అన్నిటినీ అదే విధంగా వేయించుకొని పక్కన సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మంచూరియాకి కావాల్సిన గ్రేవీని ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా కడాయి పెట్టుకొని ఒక 4 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. అండ్ ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ మాకు దొరకలేదండి, అవి కూడా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాము. కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే ఇప్పుడు మనం కొంచెం వెనిగర్ని, కొంచెం సోయా సాస్ని, కొంచెం రెడ్ చిల్లీని అండ్ 2 స్పూన్స్ వచ్చేసి టమాటా కెచప్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత ఇవి ములిగేలాగా వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ అండి. ఇవి హాఫ్ బాయిల్ కావాలి. హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనం ఈ మంచూరియా బాల్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని బాగా కలిపేటట్టుగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు మనం
వచ్చేసి మనం గ్రీన్ చిల్లీ పేస్ట్ని మిక్స్ చేయలేదు, దాన్ని లాస్ట్లో యాడ్ చేసామండి. యాక్చువల్గా గ్రేవీలో అయినా మనం యాడ్ చేసుకోవచ్చు స్టార్టింగ్లో అయినా, బట్ అది మేము మర్చిపోయాము, అందుకే లాస్ట్లో యాడ్ చేసుకున్నాము గ్రీన్ చిల్లీ. ఒక 5 minutes పాటు మూత పెట్టేస్తే మనకి మంచూరియా రెడీ అయిపోతుందండి. చూసారా, మంచూరియా మనకి ఇలా దగ్గరగా వచ్చేసింది. చాలా టేస్టీగా ఉంది. మనం ఇప్పుడు ఇంకా వీటిని సర్వ్ చేసుకోవడం, ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని పైన గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకున్నాము. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ మంచూరియా రెడీ అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ మంచూరియా రెడీ అయిపోయింది. ఈ క్యాబేజీ మంచూరియా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫర్దర్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.